ఏమండోయ్! రోజు మన వంటల్లో తప్పకుండా వాడుకునే వెజిటబుల్ ఏంటి? ఉల్లిపాయ. సో, ఉల్లిపాయ పైన నల్లగా బూడిద మాదిరిగా ఒక పదార్థం కనిపిస్తూ ఉంటుంది కదండీ! అలా కనిపించినప్పుడు నా చిన్నతనం నుండి మా మమ్మీ వాళ్ళు, అమ్మమ్మ వాళ్ళు చేసిందేంటంటే శుభ్రంగా కడిగేసేసి వాడేసుకుంటూ ఉంటాము. ఒక్కొక్కసారి మరీ ఎక్కువగా ఉంటే పొర మొత్తం తీసేసి వాడుకుంటూ ఉంటాం. సో, అది బేసిక్‌గా ఏంటంటే ఉల్లిపాయలకి వచ్చే ఫంగస్ అంటండి. తేమగా, వెలుతురు లేని ప్లేసెస్‌లో ఉల్లిపాయలు నిల్వ చేసుకుంటే అదొస్తుందంట. సో, ఎవరు దీన్ని తినకూడదు అంటే ఉబ్బసం, ఆయాసం, లంగ్ ఎలర్జీస్ ఉన్న వాళ్ళకి చాలా డేంజర్ అంటండి. దీనివల్ల ప్రమాదం ఇంకా ఎక్కువ అవుతుందంట. సో, మామూలుగా హెల్తీగా ఉన్న వాళ్ళైతే ఆ పైనున్న లేయర్స్ తీసి శుభ్రంగా కడుక్కొని తినొచ్చంటండి. సో, ఇంకొక మాట ఇలా లైట్‌గా నల్లగా పొడి మాదిరిగా ఉన్న ఆనియన్స్‌ని ఫ్రిడ్జ్‌లో పెట్టి తర్వాత కడగొచ్చు అని అనుకుంటే లైట్‌గా అప్పుడప్పుడు బద్ధకం వస్తూ ఉంటుంది కదా మనకి. సో, దయచేసి అలాంటివి చేయమాకండి. అది ఫ్రిడ్జ్‌లో ఎక్కువగా స్ప్రెడ్ అయిపోయి వేరే కూరగాయలకి, వేరే వాటికి స్ప్రెడ్ అయ్యి కొన్ని పదార్థాలతో అది కలిస్తే విషంగా మారుతుందంటండి. విచ్ ఈస్ వెరీ డేంజరస్. సో, నేను ఎక్కడో చదివిన న్యూస్ మీతో షేర్ చేసుకుంటున్నాను. తప్పకుండా అందరికీ ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను. కంటెంట్ నచ్చితే ప్లీజ్ ఫాలో. బాయ్.